కార్తీక మాసం చివరి సోమవారం ఇదే ఆఖరి అవకాశం. మీకు పెళ్లి కావడం లేదా? భార్యాభర్తల మధ్య గొడవలు ఆగడం లేదా? వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా? అయితే ఈ ఒక్క కథ మీ జీవితాన్నే మార్చేస్తోంది. తండ్రి దక్షుడి అవమానం భరించలేక ఆత్మార్పణ చేసుకున్న సతీదేవి పర్వతరాజ్కు పార్వతిగా జన్మించింది. ఆమె లక్ష్యం ఒకటే, ఆ బోలా శంకరుడిని మళ్ళీ భర్తగా పొందాలి. కానీ వైరాగ్యంతో తపస్సులో ఉన్న ఆ శివుడిని మెప్పించడం ఎలా? దేవతలంతా ప్రయత్నించారు, సాక్షాత్తు మన్మధుడినే పంపించారు. కానీ ఏం జరిగింది? ఆ పరమేశ్వరుడి మూడో కంటికి మన్మధుడే భస్మమయ్యాడు. ఇక లాభం లేదనుకుంది పార్వతి. తన ప్రేమను గెలిపించుకోవడానికి ఘోర తపస్సు మొదలుపెట్టింది. ఆమె దీక్షకు, ఆమె పట్టుదలకు ముల్లోకాలే కదిలిపోయాయి. చివరికి ఆ బోలాశంకరుడు కరుణించాడు. పార్వతి, నీ తపస్సుకు మెచ్చాను, నిన్ను నా అర్ధాంగిగా స్వీకరిస్తున్నానని వరమిచ్చాడు. తర్వాత జరిగిన వారి కళ్యాణమే ఈ సృష్టికి ఆదర్శంగా నిలిచింది. అందుకే ఈ కార్తీక మాసం చివరి సోమవారం నాడు ఈ శివ పార్వతుల కళ్యాణ ఘట్టాన్ని ఎవరు విన్నా పెళ్లి కాని వారికి వెంటనే కళ్యాణ గడియలు వస్తాయి. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలైనా తొలగిపోతాయి. ఇంట్లో ధనానికి, ఆయురారోగ్యాలకు లోటుండదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.